చంద్రబాబు నాయుడే రావాలనుకుంటున్నాం. మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి మాకు ఇష్టం. ఏమో మాకు నమ్మకం. చంద్రబాబే బెస్ట్ అనుకున్నా. కొన్ని పనులు ఆగిపోయినాయి కదా, ఆ పనుల నిమిత్తం వేరేది వచ్చినా కథమాయన్ని పెండింగ్ పడిపోతాయి. టీడీపీ రావాలి. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలంటే చంద్రబాబు నాయుడు ఉండాలి. వైఎస్ అయితే అది జరిగే పని కాదు. కాదే ఇంతమంది మీద కాస్త 5-6 సీట్లు వైఎస్కి పెరగచ్చు. టీడీపీ రావాలని నా కోరిక. అది నో ఛాన్స్. పాదయాత్ర చేస్తున్నాడనక ఏమన్నా ఇంకొక 5-6 సీట్లు పెరగచ్చు, లేకపోతే 10 పెరగచ్చు. ఏదైనా అన్ని సక్రమంగా చేసేది ఒక చంద్రబాబు నాయుడు గారే బాగా చేస్తున్నారు చెప్పాలంటే. మేము టీడీపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనేకమైన పథకాలు ఏర్పాటు చేశారు. వృద్ధాప్యం వాళ్ళకి 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. కొత్త సంవత్సరానికి ఇప్పుడు ఎవరంటే చంద్రన్న బీమా పథకం కింద ఇస్తున్నారు. అట్లాగే క్రిస్మస్కి వాళ్ళకి ఒక పథకాల కింద ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఇల్లు ఒకటి ప్రవేశపెట్టి ఇప్పుడు ప్రజెంటు 2 లోన్లు కట్టారు. అంటే ₹1,00,000 లోన్కి ఏమో 2 పాతికల కింద కట్టారు. 4 ట్రిప్పులు కట్టారు. అట్లాగా ఆ విలువ ₹9 లక్షల విలువ. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ₹1,50,000, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ₹2,50,000. వీళ్ళు కట్టుకున్నది ₹1,00,000, 5 లక్షలు, వాళ్ళు కట్టుకున్న 4 లక్షలు, మొత్తం ₹9 లక్షల విలువ చేసే ఇల్లు ఈ నెల ఫిబ్రవరిలోనే వాళ్ళు గృహప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని మేము చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నాం. బాబు పరిపాలన అందరింతలో బాగుందమ్మా. ఇది ఏ రకం తీసుకునే పని లేదు, అన్నీ బాగున్నాయి. నన్ను చెప్పుకునే పని లేదు. ఇంకా అవన్నీ పాత రోజులు అమ్మానమ్మా. ఇప్పుడు అంటే నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా ఈయనే వస్తాడు, గ్యారెంటీ లేదు. రావాలి నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా. పోలవరం మనం వెళ్ళాం. మేము అక్కడ పోలవరం మనం వెళ్ళాం. భోజనాలు కూడా బాగున్నాయి అక్కడ. భోజనం మిస్టులు బట్టి అన్నిటికీ తెలుగుదేశం పార్టీ అయితే బాగుంటుందని మా ఉద్దేశం. అన్ని సంక్షేమ పథకాలు బాగా చేస్తున్నారు. అంతా పార్టీ గురించి కాకపోయినా ఈ వ్యక్తిగతంగా కూడా నాకు తెలుగుదేశం పార్టీ వస్తే బాగుంటుందని మా ఉద్దేశం. పోలవరం ప్రాజెక్ట్ అవ్వాలన్నా, అమరావతి పూర్తి అవ్వాలన్నా, సంక్షేమ పథకాలన్నీ కూడా కరెక్ట్గా అమలు జరపాలన్నా ఒక్క చంద్రబాబు నాయుడు వల్ల అవుతుందని మా అందరి ఉద్దేశం. తప్పకుండా తెలుగుదేశం పార్టీ రావాలి, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవ్వాలి. అలాగే తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన వాడే ప్రధానమంత్రి అవ్వాలి. మనకి అడ్డగోలుగా విభజించిన రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టాలంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు వల్ల అవుద్దని మా అందరి ఉద్దేశం. తెలుగుదేశం అమ్మ మాకు ఎప్పటి నుండో అది అభిమానం. టీడీపీ ఆంధ్రప్రదేశ్ సీఎం ఆయనే. 20 సంవత్సరాల వరకు ఆయన ఉండాలి. అంటే ప్రాజెక్టులన్నీ మధ్యలో ఆగిపోయినాయి కాబట్టి తెలుగుదేశం రావడం బెటర్ ఏమో. లేకపోతే మిగిలినంటే ఇన్కంప్లీటెడ్గా ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అభివృద్ధి పదంలో ఉంది కాబట్టి, అభివృద్ధి చంద్రబాబు నాయుడు వల్లే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పాలనే మేము కావాలనుకుంటున్నామండి. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఖచ్చితంగా పోలవరం ఆగిపోద్ది, డెవలప్మెంట్ ఉండదు, ఛాన్స్ లేదండి. ఎందుకంటే అభివృద్ధి చంద్రబాబు నాయుడు చేతిలోనే ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రావాలి. తెలుగుదేశం రావాలి. తెలుగుదేశం వస్తేనే బాగా కాపాడింది. మాకు ఇంట్రెస్ట్ లేదు, మాకు అదే కావాలి. చంద్రబాబు నాయుడు గారి గవర్నెన్స్ బాగుందండి. ఈ గవర్నెన్స్ అంతా బాగానే చేశారు. ప్రజెంట్ అయితే జాబ్స్లో కూడా స్టార్టప్స్ కల్చర్ కూడా బాగానే తెచ్చారు. ర్యాంకింగ్స్ కూడా బాగానే వచ్చినాయి, లాజిస్టిక్ ఇండెక్స్ అన్నీ. కానీ బట్ ప్రజెంట్ ఏంటంటే ఇంకా జాబ్స్ పెంచాలి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా పెంచాలి. లైక్ ఏదైతే ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే గవర్నెన్స్ ఒక మోడర్న్ వేలో చేయడానికి అయితే టీడీపీస్ బెటర్ అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు వచ్చినట్టయితే అభివృద్ధి పనులు సాగుతాయి. జగన్ వచ్చినట్టయితే అభివృద్ధి పనులు సాగవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సీనియర్ మోస్ట్. ఈ జగన్ అనేది మొన్న వచ్చాడు. జగన్ అంత అవగాహన లేదు. చంద్రబాబు అయితే అవగాహన ఉంది. దాదాపు 35 సంవత్సరాలు 42 సంవత్సరాల దాకా చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవం ఉంది. ఈ జగన్ అయితే 1 సంవత్సరం కూడా అనుభవం లేదు. ఏముంది, సీఎం అవుతాడు రేపొద్దున్న. ఆయన వాళ్ళు ఎంపీ చేశాడు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఎన్నాళ్ళు అసెంబ్లీకి వెళ్ళాడండి ఈయనండి. ఎన్నిసార్లు అసెంబ్లీలో పాల్గొన్నాడు ఈయన వెళ్ళి. పాదయాత్ర అని చెప్పేసి 365 రోజులు 340 రోజులు పాదయాత్ర తిరిగాడు. అది తెలుగుదేశం వస్తే బాగుంటుందని, ఇప్పుడు దాకా బాగానే ఉంది, ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడే నాకు అది బాగా పనిచేసాడని. రేషన్ బియ్యమని అయ్యానికి అది బాగా ఇస్తున్నాడు. ఎందుకనంటే మాకు ఆయన ఇష్టం లేదని, ఏందే బాగుందని. టీడీపీ కావాలమ్మ. రాష్ట్రం సగం పనులు అయ్యి ఉన్నాయి. ఉన్న పనులన్నీ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు వల్లే అవుద్ది. అదే ఎవరన్నా వస్తే మళ్ళీ కొత్త విధానం, కొత్త మార్పు, మళ్ళీ ఆ ప్రాజెక్టులన్నీ అలాగే ఉంటాయి. అది దాని గురించి మళ్ళీ ఒకసారి వచ్చాడు అనుకో రాష్ట్రం అన్నీ అవుతాయి,
సస్యశ్యామలంగా ఉంటుంది. చంద్రబాబు అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి నెక్స్ట్ మాకు చంద్రబాబే కావాలి. అన్నీ సగం సగం అయ్యి ఉన్నాయి, కొత్తవాడు వస్తే అవి మూలన పడిపోతాయి. అందుకని చంద్రబాబు వస్తే అవి కంటిన్యూ అవుతాయి, రాష్ట్రం బాగుపడుద్ది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.